ఒకప్పుడు పల్లెల్లో పెళ్ళి అంటే ఊరి సమిష్టి పండగ. నేను అరిటాకులు పంపిస్తాను, నేను అరటిపళ్ళు పంపిస్తాను, నేను ఇస్త్రాకులు పంపిస్తాను, నేను బియ్యం పంపిస్తాను, నేను పంచదార పంపిస్తాను, నేను పళ్ళు పంపిస్తాను, నేను కూరలు పంపిస్తాను, ఇట్లా చెప్తుండేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. అందుకని ఆనాడి పెళ్ళిళ్ళలో ఈవెన్ పనికి కూడా పందిళ్ళు వేయడం దగ్గర నుంచి అన్నీ కూడా ఊరంతా చేయేసేది. పెళ్లి టైంకి కూడా అలాంటి సందడిగా ఉండేది, అక్క అత్త అమ్మ అనేసి. ఆ రోజుల్లో పెళ్లి ఖర్చు తక్కువ, పెళ్లి మాత్రం ఆర్భాటంగా జరిగేది. ఏది పసుపు కొట్టడం దగ్గర నుంచి అన్నీ కూడా ఆర్భాటంగా జరిగేది. కానీ పెళ్లికి సంబంధించిన ఖర్చు తక్కువగానే అయ్యేది. కాలక్రమంలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు పెళ్లి ఖర్చు జీవితకాలం సంపాదించేది పెళ్లి కోసం ఖర్చులకే అన్నట్టు తయారైంది. లేదా అప్పులు చేసైనా సరే పెళ్ళి ఆర్భాటంగా చేసుకోవాలా, ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, ఈవెన్ గర్భస్థం షూట్లు ఇట్లాంటి స్థాయికి వచ్చేసినాయి. ఖర్చు పెట్టడం కోసమే పెళ్ళిళ్ళు అన్నటువంటి దశకు వచ్చింది. దీంతో ఒక ఇండస్ట్రీగా మారిపోయింది. ఏటా 1 కోటి పెళ్ళిళ్ళు జరుగుతుంటే 11 లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఏటా. అంటే సగటున 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ పరిశ్రమగా భారత్ తయారైంది. సగటు వివాహం 29,60,000 రూపాయలు అవుతుందట. కుటుంబ వార్షిక ఆదాయం కంటే 3 రెట్లు అధికంగా ఉండదు. ఒక పెళ్లి మండపానికి 20% పైగా ఖర్చు అవుతుంది. అతిథి సత్కారాలకు కూడా వెనుకాడకుండా ప్రణాళికలు చేస్తున్నారు. వెడ్డింగ్ వైర్ ఇండియా సర్వేలో ఇది తేలింది. ఆహార నిత్యావసరాలకు సంబంధించి ఈ పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో 56,52,300 అవుతుందంట. అయితే పెళ్ళిళ్ళకి 11 లక్షల కోట్లు అవుతున్నాయంట. దుస్తులు ఉపకరణాలకు 6,97,200 అట. ఆభరణాలు 6,47,400 కోట్లట. గృహోపకరణాలు కార్లు 3,23,700 కోట్లట. మొబైల్స్ 2,65,600 కోట్లంట. అంటే దేశంలో 2వ అతిపెద్ద మార్కెట్ పెళ్ళిళ్ళు. ఈవెన్ మనం కళ్యాణ మండపాలు కూడా ఇప్పుడు అందుకని ఇబ్బడి మొబ్బడిగా కట్టేస్తున్నారు.